విజయనగరం జిల్లా నుంచి కాకినాడ జిల్లా తుని పట్టణానికి అక్రమంగా గోవులను తరలిస్తున్న 2 బొలేరో వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాలను ఆపి తనిఖీ చేయగా 46 పశువులు రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వాహనాల డ్రైవర్లు 2తో పాటు గోవుల రవాణాలో ప్రమేయం ఉన్న మరో 3పై కేసు నమోదు చేశామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పశువుల అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు వేంపాడు టోల్ ప్లాజా వద్ద 2 బొలేరో వెహికల్స్ను, అలానే బొలేరో వెహికల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 46 పశువులను కూడా పట్టుకోవడం జరిగింది. అలానే బొలేరో డ్రైవర్లు 2, అలాగే ఈ పశువుల అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్న మరొక 3 వ్యక్తులు, మొత్తం 5 వ్యక్తుల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే పట్టుకున్న ఈ 46 పశువుల మన వెటనరీ డాక్టర్ సమక్షంలో టెస్ట్ చేయించి మిగతా పశువులను పెనుగొల్లు గోశాలకు అప్పగించడం జరిగింది. అలాగే కేసును నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దీనిపైన ఎటువంటి పశువుల అక్రమ రవాణా అనేది చట్ట ప్రకారం నేరం అండి. ఎవరు అక్రమ